कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः। हरिः ओम्। ఆశ్రమంలో కొలువైనటువంటి శ్రీ 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 శివానంద సరస్వతి స్వామివారికి శిరస్సాష్టాంగ నమస్కారములు తెలియజేసుకుంటూ ఈరోజు సత్సంగానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ గురుబంధువులందరికీ కూడా హరిహి ఓం. జ్ఞానయోగంలో మనము 10 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనకి భగవానుడి యొక్క దయ చూడండి ఎలా కనిపిస్తుందంటే, ఏదో ప్రశ్న అడగడము, భగవానుడు సమాధానం చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ మనసులో మొలకెత్తేటువంటి శంఖ బీజాలు ఏవైతే ఉన్నాయో అవి మొలకెత్తకుండా ఈ జ్ఞానము, ఈ జ్ఞాన యజ్ఞము, ఈ జ్ఞాన తపస్సు చూడండి భగవంతుడు ఎలా బోధ చేస్తున్నాడో. 10వ శ్లోకంలో వీతరాగ భయక్రోధ మన్మయ ఉపాశ్రితాః అని ఉంది. అంటే రాగము అంటే ప్రతి దాని మీద మమకారం అన్నమాట. భయము, క్రోధము విడిచిపెట్టి, వీత అంటే విడిచిపెట్టడం అని మనం చెప్పుకున్నాం కదా. మన్మయ మాముపాశ్రితాః, నన్నే స్వరూపంగా కలవారు, ఆశ్రయించిన వారు చాలామంది, బహవో చాలామంది ఉన్నారు అంటున్నాడు కదా భగవానుడు. అయితే చాలామంది ఉన్నారు అంటే ఇంకా చాలామంది ఈ యొక్క జ్ఞాన మార్గంలో లేరనే అర్థం. అందుకని ఎందుకు కొంతమందికి మాత్రమే ఈ జ్ఞానము, ఆ పరమాత్మ స్వరూపము వంట పడుతుంది, మిగిలిన వారందరికీ కూడా ఎందుకు వంట పట్టట్లేదు అనేది ప్రశ్న అన్నమాట. దానికి జవాబుగా 11వ శ్లోకంలో ఏ యదా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్తానువర్తంతే మనుష్య పార్థ సర్వసః అంటున్నాడు భగవానుడు. ఏ యదా మాం, ఏ ఎవరైతే, యదా మాం ఇక్కడ మనకి శంకర భాష్యంలో నిజానికి యదా అనే పదానికి మనం సాధారణ అర్థము యథాశక్తి అంటే ఉన్నంతలో అనుకుంటాం కదా. ఇక్కడ శంకర్లు అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు. యదా ఏన ప్రకారేణ ఏన ప్రయోజనైన యత్ఫలార్దితాయ మాం ప్రపద్యంతే అంటున్నారు. నన్ను ఎవరు ఏ విధంగా ఆశ్రయిస్తారో, ఏ ప్రయోజనం చేత ఏ ఫలాన్ని కోరి ఆశ్రయిస్తారో వాళ్ళని అట్లే అనుగ్రహిస్తాను, భజామ్యహం అంటున్నారు. భజ అంటే అనుగ్రహించడం అన్నమాట. నేను ఆ విధంగా అనుగ్రహిస్తాను అంటున్నారు. అయితే ఇక్కడ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మనకి భాగవతంలో ఓ మంచి శ్లోకం ఉంది. అది ఏంటంటే, కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరిక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణుల్ ప్రేమన్ మీరలు భక్తినేము నీదే చక్రిగంటి మెట్లైనను ఉద్ధామ జ్ఞాన గరిష్ఠుడై అంటున్నారు పోతన గారు. ఏంటంటే కామోత్కంఠత గోపికలు, అమితమైన రసానుభూతితో గోపికలట, భయముతో కంసుడు. ఎంత భయం అంటే కనీసం అలా వెళుతున్నప్పుడు ఆకు తగిలినా సరే ఆ వనమాల వేసుకుని చంపేయడానికి వచ్చేసాడేమో అని ఆయన భ్రమపడుతూనే ఉన్నాడు. అంత చచ్చేటంత భయం. మనకి ఇదే భయం రామాయణంలో మారీచుడి విషయంలో కూడా కనిపిస్తుంది కదా. అటువంటి భయంతో కంసుడట. వైరిక్రియా సామాగ్రిని అంటే యుద్ధాపేక్షతో ఈ శిశుపాలుడు, ముఖ్యమైన రాజులందరూ కూడా స్వామిని ఆశ్రయిస్తూ ఉండేవారట. సంబంధులు అంటే బంధుత్వంతో ఈ వృష్ణులన్ అంటే యాదవులు అన్నమాట.
ప్రేమతో మీరులు అంటే పాండవులు, భక్తితో మేము అంటే ఈ భాగవతాన్ని చెప్తుంది ఎవరు? సుఖమహర్షి పరీక్షిత్ గారి చెప్తున్నాడు కదా. మేము అంటే ఋషులన్నమాట. ఆ విధంగా భగవంతుణ్ణి ఆశ్రయించాము కదా. ఎవరెవరు ఎట్లా ఆశ్రయిస్తే వారిని ఆ విధంగా పరమాత్మ అనుగ్రహించాడన్న విషయం మనకు కూడా తెలుసు కదా. అదే విషయాన్ని ఇక్కడ శ్లోక రూపంలో భగవంతుడు చెప్తున్నాడు. ఏ యదా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. అంతేకాదు పార్థ, మమ వర్తానువర్తంతే మనుష్య పార్థ సర్వసః అంటున్నారు. మనుష్య అంటే మనుష్యులందరూ కూడా సర్వసహ అన్ని వేపులా మమ వర్తానువర్తంతే నన్నే అనుసరిస్తూ ఉంటారు. ఏంటి దీని అర్థం అంటే, మనము ఇప్పుడు ఆస్తికుడికి భగవంతుడు ఉన్నాడని ఉంటాడు, ఆ విధంగానే భగవంతుని అనుసరిస్తూ ఉంటాడు. మరి నాస్తికుడికి భగవంతుడు ఎక్కడున్నాడు? వాడి దృష్టిలో లేడు కదా. కానీ వాడు కూడా భగవంతుణ్ణే అనుసరిస్తున్నాడట. ఎట్లా అంటే, నాస్తికుడు భగవంతుడు లేడు 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 అనుకుంటూ ఆయన లేడు అన్న విషయాన్ని నిరూపణ చేయడానికి కోసం ఆయన ఇచ్చిన శక్తితోనే పోరాడుతున్నాడు. అంతేకాదు, ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలన్నిటినీ కూడా వాడు ఇండైరెక్ట్గా అవి భగవంతుడివి కాదు అనుకుంటూనే భగవంతుడు ప్రసాదించిన ప్రసాదాన్ని, అంతెందుకు తన జీవితమే ఒక ప్రసాదం, భగవంతుడు పెట్టిన భిక్ష, దాన్ని కూడా ఈ వర్తానువర్తంతే తాను అనుసరిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకృతిలో పుట్టిన వారందరూ కూడా మమ వర్తానువర్తంతే నన్నే అనుసరిస్తున్నారు అని ఈ శ్లోకంలో చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు, ఈ శ్లోకాన్ని ఇంకా పొడిగిస్తూ భగవంతుడు ఇంకొంచెం స్పష్టతను చేకూరుస్తున్నాడు. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం.